ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక కేంద్రంలో ఈసారి ఎన్డీఏ సంకీర్ణం ఏర్పాటు కాబోతోంది. 8న ప్రధానమంత్రి మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు నిన్న 16 పార్టీలకు చెందినటువంటి 21 మంది హాజరై ఎన్డీఏ సమావేశం జరిగింది. దాంతోపాటుగా 7వ తారీఖు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మరోసారి భేటీ కాబోతున్నాయి. సో కేంద్రంలో పడుతున్నటువంటి అడుగులు చాలా సర్వత్రా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇండియా కూటమి నాయకులు కూడా సమావేశమవుతున్నారు. ఇండియా కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, సమయం వచ్చినప్పుడు ఆ రకంగా మేము అడుగులు వేస్తామంటూ ఇండియా కూటమి నాయకులు కూడా చర్చ చేసుకుంటున్నారు. రైట్, దేవిప్రసాద్ గారు, ఎన్డీఏలో కేంద్రంలో ఈసారి ఎన్డీఏ సంకీర్ణం స్పష్టంగా ఏర్పడబోతోంది. సో మొన్న ఎన్డీఏ అయినప్పటికీ కూడా బీజేపీకి స్పష్టంగా మెజారిటీ ఉండే, బట్ ఈసారి మిగిలిన భాగస్వామ్య పక్షాల సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. సో ఎట్లా ఉండే అవకాశం ఉంది కమింగ్ డేస్? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలు మనం ఒకసారి పరిశీలిస్తే, మోదీ ఎన్నికల ముందు చాలా సందర్భాల్లో 400 సీట్లు 400 సీట్ అమారా అనేటువంటి నినాదం ఇచ్చారు. కానీ మొత్తంగా కూడా చూస్తే 240కి అంటే ఓన్గా ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి స్థాయిని భారతీయ జనతా పార్టీ కోల్పోయిందనేటువంటి మాట వాస్తవం. ఇంకొక రకంగా చూస్తే 17-18 కేంద్ర మంత్రులు ఓడిపోయినట్టు మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. రెండవది 10-12 రాష్ట్రాల్లో అసలు జీరో, ఒక్క సీటు కూడా రానటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి పరిస్థితి కనబడతాం. అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ 10 ఏళ్లలో మోదీ పరిపాలన, ముఖ్యంగా గత 5 ఏళ్లలో మోదీ అనుసరించినటువంటి విధానాల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నదనేటువంటి మాట చాలా వాస్తవంగా తేలిపోయింది. అంటే గతంలో ఉన్నటువంటి 63 సీట్లలో వాళ్ళు సిట్టింగ్ సీట్లు ఓడిపోయినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మోదీ 400 సీట్లు తెచ్చుకొని దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావాలని, అంటే మతానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు, సాంస్కృతిక జీవనాల మీద కావచ్చు, ప్రాంతీయ పార్టీల మీద పెత్తనం చేసేటువంటి పద్ధతి కావచ్చు, ఇవన్నిటికీ ఒక రకమైనటువంటి ప్రజలు చెక్ పెట్టిననేటువంటి మాట వాస్తవం. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో ఇలా 2 ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కావచ్చు, లేకుంటే నితీష్ కావచ్చు, ఇద్దరు ప్రధానమైనటువంటి భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినటువంటి వాళ్ళే. 2019లో చంద్రబాబు నాయుడు మోదీ మీద చేసినటువంటి ప్రకటన కానీ, నితీష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో కలిసేటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సంకీర్ణం ఏ మేరకు కొనసాగుతుంది అనేటువంటి ఒక అనుమానం అయితే ఇవాళ ప్రజల్లో కలిసి ఉంది. రెండవది అంటే ఇండియా కూటమి నాయకులు ఇంకా నమ్మకాన్ని అయితే కోల్పోలేదు. సరైన సమయంలో ఏదైనా జరగవచ్చు, అటువంటి సమయంలో ఆ సమయాన్ని మేము డెఫినెట్గా దాన్ని బలంగా చేసుకుంటామనేది వాళ్ళు చర్చించుకుంటున్నారు ఆల్రెడీ. తప్పకుండా రాజేష్ గారు, ఎందుకంటే ఈ 2 పార్టీలు కూడా, నితీష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా కొంతమంది మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టు ఆలోచించేటువంటి వ్యక్తులు కాదు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని అనేక సందర్భాల్లో వ్యతిరేకించినటువంటి శక్తులు. నితీష్ కుమార్ సెక్యులర్ విధానాల వైపు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా మనకు అనేక సందర్భాల్లో తేలింది. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి దేశంలో ఒక మొనోపలి సాధించాలి అనేటువంటి దానికి ఇవాళ ప్రజలందరూ కూడా చెక్ పెట్టడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్య విజయం అని మనం అందరం కూడా చెప్పుకోక తప్పదు. రెండవది, మీరు ఇండియా కూటమికి సంబంధించి కూడా ఇండియా కూటమి గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించింది అనేక రాష్ట్రాల్లో కూడా మెరుగైన, మహారాష్ట్ర అయినా, బెంగాల్ అయినా, లేకుంటే మిగతా అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఇలా వీళ్ళందరూ కూడా అయోధ్యలో మేము రామ మందిరం నిర్మాణం చేసినాం, రామ మందిర నిర్మాణంతోనే మేము దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ స్వయంగా ఫైజాబాద్లో ఎక్కడైతే అయోధ్య నిర్మాణం ఉందో అక్కడనే ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఇలా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ ఇటువైపు వచ్చినాయి. అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే, కేవలం మతము, దేవుళ్ల పేరు మీదనే రాజకీయాలు చేస్తే దేశ ప్రజలు ఒప్పుకోరు. దేశ ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటున్నారు. దేశ ప్రజలు అసమానతలు లేనటువంటి దేశం సృష్టించాలనుకుంటున్నారు. దేశం స్వయం అభివృద్ధి చెంది, అంటే హిందీ బెల్ట్లో బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణాలు ఇవేనా? ప్రజల్లో ఆలోచన మొదలైందా? మతం అనేది
పనికిరాదు, అది కొంతవరకు మాత్రమే దాన్ని అంతవరకే ఉంచాలి. బట్ అది పూర్తిగా రాజకీయంగా మతం రంగు పులుమోవడం అనేది సరైనది కాదు అన్నటువంటి ధోరణికి ప్రజలు వచ్చేసారు. తప్పకుండా లేకుంటే 63 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, 18 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయింది. రైతుల సమస్యలు కూడా ఇందులో ఆ రోజు ఒక కేంద్ర మంత్రి రైతులు ధర్నా చేస్తుంటే వాటి మీద వెహికల్ నడిపినటువంటి సందర్భం, ఆ మంత్రిని చిత్తుగా ఓడించారు రాజేష్ గారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏ సందర్భాల్లో ఏ పాలకులు ఎటువంటి పని చేస్తారో దానికి బదలా తీర్చుకునేటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటును వినియోగించుకునేటువంటి పద్ధతి చేశారు. అట్లాగే 2 కూటమిలో లేనటువంటి వాళ్ళకు కూడా అసలు ఆ కూటమన్నా ప్రధానమంత్రి అవుతాడు, ఈ కూటమన్నా ప్రధానమంత్రి అవుతుంది. కాబట్టి ఏ కూటమిలో లేని వాళ్ళకి చాలా నష్టాలు జరిగినాయి. ఉదాహరణకు బీఆర్ఎస్ కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇటువంటి పార్టీలు కూడా. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు కానీ బీజేపీ కానీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవి తెచ్చినా కూడా ఇవాళ అద్భుతంగా వ్యతిరేకించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపక్షం ఇవాళ పార్లమెంట్లో ఉండడం అనేటువంటిది ఇది ప్రజలకి విజయంగా మనమందరం కూడా భావించాం. ఎస్, జంగయ్య యాదవ్ గారు, మొత్తానికైతే 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. బట్ ఈ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ఎట్లా కొనసాగుతుంది అన్నటువంటి ప్రశ్నలు అయితే ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఇండియా కూటమి నాయకులు వాళ్ళు మీటింగ్స్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. సరైన సమయంలో డెఫినెట్గా చాలా వరకు మార్పులు జరుగుతాయి, చేంజ్ జరుగుతాయి, ఆ రైట్ టైంని మేము ఖచ్చితంగా బలంగా ఉపయోగించుకుంటాం అనేది ఇండియా కూటమి నాయకుల్లో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. ఇప్పుడు మీరు పెద్దలు చెప్పినట్టు ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వానికి దాదాపు 200 ఒంటరిగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో 240 సీట్లతోనే ఆగిపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టడానికి ఇంకా 272 కావాల్సి ఉంటే దాంట్లో అప్పటికి కూడా మనకు ఇంకా 32 సీట్లు, అంటే ఒక టీడీపీకి 16 సీట్లు, అదేవిధంగా జేడీయూకు 12 సీట్లు, వీళ్ళ మద్దతు లేకుండా ఒంటరిగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. కనుక ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఈ 18వ లోక్సభలో ఖచ్చితంగా ప్రతిపక్షం ఎంత అయితే స్ట్రాంగ్గా ఉందో దాన్ని వ్యతిరేకించడానికి అవకాశం ఉంది. రేపు భవిష్యత్తులో వీళ్ళు పెట్టేటువంటి షరతులు గిన ఒప్పుకోలేని పరిస్థితిలో మోడీ గారు కానివ్వండి ఎక్కడ కూడా వీళ్ళ షరతులు ఒప్పుకోకపోతే ఎప్పుడైనా కానీ కాలుబట్టి గుంజేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజల యొక్క ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో గతంలో మనం 2014లో తీసుకున్నప్పుడు 10 సంవత్సరాల క్రింద తీసుకున్నప్పుడు 15 సంవత్సరాల క్రింద 2014 లోక్సభలో తీసుకున్నట్లయితే మేనిఫెస్టోలో ఒక 10 మంది ఫొటోస్ కనిపించేది. 2019లో 4కి పరిమితమైంది. ఈరోజు మేనిఫెస్టోలో ఒక నరేంద్ర మోడీ గారే ఒక వ్యక్తి పూజగా తయారైంది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దాని వలన ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ను మనము అనలైజ్ చేసినట్లయితే ఎక్కడ కూడా సంకీర్ణంగా ఆలోచన విధానం చేయాల్సిందే తప్ప ప్రజలకు ఏదో మీ ముందు చెప్పినట్టు పెద్దలు మతం పరంగానో లేకపోతే ఒక వ్యక్తి పరంగానో రేపు ప్రజల్లో పోతే ఈ గెలుపోవటంలో అనేది ఈ విధంగానే ఉంటాయి. ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ ఏవైతే ఉన్నారో 16 మంది కూడా వాళ్ళు ఓడిపోవడం అంటే వారి యొక్క పనితనం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం యొక్క పథకాలు పబ్లిక్లో చేరినట్లయితే నిజంగా వారు ఒక్కదాటి మీద గెలిచేవారు. నార్త్లో దాదాపు వాళ్ళు 10 సంవత్సరాలు కేంద్రం యొక్క పరిపాలనా విభాగం చూశారు కనుక ఇది ఇంకా మాకు చెల్లదు అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటలు ఒక సందర్భంలో నరేంద్ర మోడీ గారు కూడా వెనుకంజలో ఉన్నారని చెప్పి రావడం జరిగింది. అంటే ప్రధానమంత్రి గారు కూడా వెనుకంజలో ఉన్నారు అంటే ఈ యొక్క సూచిక ఎక్కడ దాకపోతుంది. అదేవిధంగా రామమందిరం అని చెప్పి ఇంత భారతదేశంలో ప్రపంచంలో అంత అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రచారం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వము అదే స్థానంలో ఎందుకు ఓడిపోయింది అంటే దీన్ని బేరే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతసేపు ఒకే ఎజెండాను చూపించేసి పబ్లిక్ని మోసం చేద్దామనుకుంటే మాత్రం ప్రజలు కూడా ఈరోజు తెలివికొచ్చారు. ఈ యొక్క ప్రజల యొక్క తీర్పు అనేది ఒక్కవైపు కాకుండా ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ అంటే కూటమిలో ఉన్నట్లయితేనే అధికారం వస్తుంది. నిజంగా మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఇండియా కూటమికి తీసుకున్నా కానీ 11 రాష్ట్రాలలో కూడా ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదు. 11 రాష్ట్రాలలో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎన్డీఏ కూడా ఇండియా కూటమి ఇంకా చెప్తుంది మరికొన్ని పార్టీలు మాతో చేతులు కలపాలి అనేది వారి యొక్క ఆలోచన వాళ్ళు కోరుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం అంటే వారితో ఇంతకుముందు ఏదైతే చంద్రబాబు గారు కానివ్వండి నితీష్ కుమార్ గారు కానివ్వండి జేడీలో 12 సీట్లు ఉన్నప్పటికీ కూడా వారు కూడా ఒకప్పుడు నరేంద్ర మోడీ గారిని కానీ కేంద్రం పైన చాలా విమర్శలు చేశారు. కానీ ఇలా విమర్శలు అన్ని పక్కన పెట్టి వారి స్వలాభం కోసము మా రాష్ట్రం కోసం మేమేదో ప్రయోజనాలు పొందాలని ఒక ఆలోచనతో ఎలక్షన్లలో కలిసికట్టుగా జత కట్టిపోయి ఈరోజు గెలిచినటువంటి సందర్భమే తప్ప నిజంగా జత కట్టకుండా ఎన్డీఏ ఇప్పుడు మీరు టీడీపీ తీసుకున్నట్లయితే మన జరిగినటువంటి మన ఏపీలో
జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ 3 పార్టీలు కలిస్తే కానీ ఆ యొక్క రిజల్ట్ రాలేదు. నిజంగా ఈ జత కట్టకుండా విడివిడిగా పోటీ చేసి ఉంటే 240 కాదు కదా 140 వచ్చే పరిస్థితి కూడా బీజేపీకి మనకు కనిపించట్లేదు. అంటే ఈ విధంగా వీళ్ళు జత కట్టి లాభం పొందాలనే ఒక ఆలోచన విధానంతో ఒకరికొకరు సాయం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. రేపు వీరిచ్చేటువంటి పంపకాలు, మంత్రుల పంపకాలు కానీ వీరిచ్చేటువంటి ఏదైతే ఆలోచన విధానం ఉందో ఆ మంత్రుల కాడ కూడా ఎక్కడ కూడా చెడిపోయినా కానీ ఎవరైనా కాలు గుంజేయొచ్చు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక మనం పేపర్లో చూసాము. రేవంత్ రెడ్డి గారు మరో షిండే తయారైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అధికారం చేజిక్కించుకుంటుందేమో అని చెప్పేసి ఒక అనుమానం చెప్పారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు అయింది, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలు బీజేపీ కాకుండా బీజేపీతర పార్టీ ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ ఉంటే దాన్ని కూల్చడానికే ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజా సమస్యలు నిజంగా పరిష్కరించినట్లయితే ఈరోజు 400 సీట్లని కాదు కదా కనీసం సొంతంగా 272 సీట్లను గెలవలేని పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే దానికి ఒక అనుమానము. అంటే వారి యొక్క వర్క్ మీద, వారి యొక్క పనితనం మీద వారికి నమ్మకం లేకనే ఈరోజు ప్రభుత్వాలను కూలగొట్టి ప్రభుత్వం ఏదో గద్దెనెక్కాలనే ఒక ఆలోచన విధానం ఇక్కడ కనపడుతుంది. రైట్ దేవిప్రసాద్ గారు ప్రస్తావించినట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కూడా షిండే ప్రయోగం జరగబోతోంది అంటూ ఆయన ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటుగా మేము అంత ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు అనేది కూడా. అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇది రెఫరెండం అన్నాడు, 14 స్థానాలు గెలుస్తామని చెప్పిండు. చెప్పడమే కాకుండా ఆయనకు ప్రధానమైనటువంటి దెబ్బ ఏంటంటే సొంత జిల్లా మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చేద్దాడు. రెండోది కొడంగల్లో తను ప్రాతినిధ్యం, ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో గతంలో వచ్చినటువంటి మెజార్టీ గణనీయంగా తగ్గిపోవడం. అంటే టోటల్గా 14 స్థానాలకి రేవంత్ రెడ్డి వైపేమో ఇట్లా ఉంది. ఉత్తమ్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అనూన్యమైనటువంటి విజయాలు సాధించింది. కాబట్టి డెఫినెట్గా పార్టీలో ఇబ్బందులు ఉన్నాయనేటువంటి అంశాన్ని ఇవాళ పదే అనేక మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. కాబట్టి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఏంటంటే ఏదో జరగబోతుంది నన్ను కాపాడండి, ఏదో జరగబోతుంది నన్ను కాపాడండి అని చెప్పి చాలా కాలంగా 6 నెలలు అసలు ఎన్నికైన తెల్లారి నుంచే నా మీద కుట్రలు జరుగుతున్నాయని పేగులు మెడలు వేసుకోవడం అనేటువంటి పద్ధతి నుంచి అనేక రకాలుగా మేము నల్లమల నుంచి తొక్కుంటూ వచ్చినా ఏదైనా చేస్తా, ఎవరినైనా ఎదిరిస్తా, మీరు గేట్లు తెరుస్తా, చేపలు పడతా అనేటువంటి మాటలు మాట్లాడి టోటల్గా ఇవాళ రేవంత్ రెడ్డి ఏమైపోయాడంటే పూర్తిగా అభద్రతా భావంతో ఉన్నాడనేటువంటి అంశం వాస్తవం. ఎందుకంటే 64 సీట్లు ఉన్నాయి వాళ్ళకు, ఒక సీటు ఇప్పుడు కూడా గెలిచిండ్రు, ఏది కంటోన్మెంటు. 3 మా బీఆర్ఎస్ నుంచి పోయి వాళ్ళ దగ్గర ప్రాపకోత్సవం దేవులాడుతూ ఉన్నారు. 67, 68 ఉన్నాక ఇంకా వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏముంది? సో అదే దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టు. 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 మంది ఎట్లా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఎట్లా అని. అంతే కదా రాయేష్. ఇప్పుడు 8 స్థానాలు సంపాదించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 8 పార్లమెంటు స్థానాలు సంపాదించింది. 64 సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే 8 స్థానాలు సాధించింది. అంటే రేవంత్ రెడ్డి ఈ 5-6 నెలల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ఏవైతే ఉల్లంఘన చేసిండో, హామీలు అమలు చేయలేదో, ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానం మీద ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నట్టే కదా. నిజానికి ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు వస్తే డెఫినెట్గా 14 రావాలి. మీరు ముఖ్యంగా మీరు చెప్పిన అంశం ఏదైతే ఉందో, మనకు తెలంగాణలో ఓవరాల్గా 8 సీట్లు అంటున్నాం, కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. అయినప్పటికీ కూడా మహబూబ్ నగర్ సొంత జిల్లా అయినప్పటికీ 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు బీజేపీ గెలవడం అక్కడ అదొక పెద్ద చరిత్రగా నిలిచిపోతుంది అని చెప్పేసి గెలిచినటువంటి వ్యక్తి చెప్పడం. అంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎందుకు గెలిచింది? అది సొంత జిల్లా సీఎం గారిది. అదేవిధంగా సీఎం గారి సొంత ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో దాన్ని కూడా ఓడిపోవడం. అదేవిధంగా మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ విధంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఏదైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు నేనే అని చెప్పుకునేటువంటి స్థానాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి గెలుపు దిశగా కాకుండా ఓటమి దిశగా ప్రయాణించడము. అదేవిధంగా సీనియర్లు ఉన్నటువంటి జానారెడ్డి వారి నల్గొండ డిస్టిక్ తీసుకుంటే కోమటిరెడ్డి గారికి హోమ్ మినిస్టర్ ఇస్తానే అవకాశం ఇస్తానని చెప్పేసి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి రేవంత్ రెడ్డి మీద ఏ విధంగా ఉంది అంటే వీరికి అనుమానించిన విధంగా ఎక్కడ కూడా వారి యొక్క ప్రతిభ కనబరచట్లేదు. నిజంగా కూడా సీఎంగా మాత్రం పేరుకున్నారు, కానీ చేసేదంతా మేమే అన్న ఒక చందంగా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్. కూటమిలో లేకుంటే ఎదురైతే ఒంటరి పోరులో ప్రాంతీయ శక్తులు వెనకబడ్డాయి. తద్వారా తమ ప్రాంతీయ సమస్యలను, రాష్ట్రాల ప్రయోజనాలని అడిగేందుకు గొంతు లేకుండా అయిపోయింది. కూటమిలో లేకుంటే ఎదురుదాల్సినటువంటి పరిస్థితి ప్రాంతీయ శక్తులకు ఎందుకు వచ్చింది అనే చర్చ ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతోంది. రైట్ దేవిప్రసాద్ గారు, ఇవాళ ప్రాంతీయ శక్తులు వెనకబడిపోవడానికి
కూటమిలో లేకుంటే ఎదురెదడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? రాజేష్ గారు అంటే మా అధినేత కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఒక తృతీయ ప్రత్యామ్నాయం కావాలి, కాంగ్రెస్ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక తృతీయ ప్రత్యామ్నాయం ఉండాలని చెప్పి వారు అనేక సందర్భాల్లో చెప్పారు. అది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ ఎట్లయిపోయిందంటే 11 స్టేట్లలో కాంగ్రెస్కు రిప్రజెంట్ లేనటువంటి సందర్భం వచ్చింది. 10 నుంచి 12 స్టేట్లలో ఎన్డీఏకు ప్రాతినిధ్యం లేదు. అంటే రెండు పార్టీల పట్ల ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో భారతదేశంలో ఉన్నారనేటువంటి ఒక నిర్ధారణ ఇవాళ డెఫినెట్గా కేసీఆర్ గారు అన్న ఆలోచన చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మూడవ ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు ఏమైపోయిందంటే ఈ రెండు పార్టీలు కూడా రెండు కూటమిలలో అనివార్యంగా బీజేపీలో లేనటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ కూటమిలో చేరాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. వెస్ట్ బెంగాల్లో మమత అనేక సందర్భాల్లో చెప్పిన, ఆప్ అనేక సందర్భాల్లో మాట్లాడిన, నితీష్ అనేక సందర్భాల్లో ఇట్లా అనేక రకాలుగా మాట్లాడినా కూడా ఇలా రెండు కూటముల మధ్యనే పోటీ అనేటువంటి ఒక భావన దేశవ్యాప్తంగా కూడా కలిగింది. అంటే మూడవ ప్రత్యామ్నాయం అనేటువంటిది వెలుగులోకి రాలేకపోవడం వల్ల, ఒక బలమైనటువంటి శక్తిగా లోక్సభలో పోటీలో లేకపోవడం వల్ల కూటమిగా ఈ రెండు కూటముల మధ్య పోటీ అనేటువంటిది ఇలా ప్రజల్లోకి వెళ్ళి అసలు మోదీ ప్రధానమంత్రి కావన్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావన్నా అనేటువంటి దాని మీద ఎన్నికలకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ రెండు కూటమిలో లేనటువంటి వాళ్ళకి చాలా నష్టం జరిగింది. ఇలా బీఆర్ఎస్ కావచ్చు, బీజేడీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా ఉందామని చెప్పినప్పటికీ కూడా ప్రజలు సరైనటువంటి రీతిలో స్వీకరించలేదు. కాబట్టి చాలా నష్టం జరిగి కేసీఆర్ గారు ఎగ్జాక్ట్గా చెప్పారు, ప్రతి రోడ్ షోలో చెప్పారు, రాబోయేది ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే, ప్రాంతీయ శక్తులదే అక్కడ చాలా కీలకమైన పాత్ర ఉంటుందని. బట్ నిజంగా అది ప్రజలు డెఫినెట్గా దాన్ని సీరియస్గా ఆలోచించి ఉంటే ఇవాళ రిజల్ట్ ఇంకా చాలా డిఫరెంట్గా కనిపించేది. ఇది కేసీఆర్ గారి ఇక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది దేశవ్యాప్తంగా ఇలా ప్రతిబింబించినాయి. మోదీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలని చెప్పి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మతం పేరు మీద కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, లేకుంటే తిండి మీద, భాష మీద రకరకాల పెత్తనం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అది చాలా స్పష్టంగా రుజువైంది. 63 సీట్లలో సిట్టింగ్ సీట్లలో ఓడిపోయినారు, 18 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయినారు, 10 రాష్ట్రాల్లో మీకు ప్రాతినిధ్యమే లేకుండా అయిపోయింది భారతీయ జనతా పార్టీకి. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఏమైపోయింది అంటే కేసీఆర్ గారని ఇలా సంకీర్ణ ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు అని చెప్పిండు. ఇలా ఇప్పుడు వచ్చిన ప్రాంతీయ పార్టీలకు దక్కిన సీట్లు కూడా కూటమిలో ఉండడం వల్ల ప్రాంతీయ పార్టీలకు అక్కడ అంతే, లేకుంటే అసలు లేవు. ఒంటరిగా ఉంటే అదే ఇప్పుడు అదే కేసీఆర్ గారు అదే చెప్పారు, డెఫినెట్గా ప్రాంతీయ శక్తుల ప్రభావం చాలా ఉంటుంది అనేది. కానీ బట్ అది కూటమిలో లేకపోవడం వల్ల ప్రజల ఆ రకంగా ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ కంటే ఇవాళ కూటమికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళే ఎక్కువ సీట్లు ఉన్నాయి. వీళ్ళ కాంగ్రెస్కునే 99, 134 సీట్లు మిగతా వాళ్ళే. వెస్ట్ బెంగాల్ కావచ్చు, డిఎంకే కావచ్చు, కేరళలో ఉన్నటువంటి ఫ్రంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తే ఏమవుతారంటే రెండు కూటములలో కూడా ఇలా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆధిపత్యమే ఒక ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వస్తూ ఉంది. రైట్. జంగయ్య యాదవ్ గారు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎక్కడ కూడా వారు చెప్పిందే వేదంగా, అంటే ఏదైతే కూటమి, ఇండియా కూటమి కానివ్వండి, ఇండియా కూటమి కానీ వారి యొక్క పెద్ద పార్టీగా ఎస్టాబ్లిష్ అయినందున వారు చెప్పినట్లే వినాలి అనుకొని ప్రాంతీయ పార్టీలతోని వాళ్ళు ఒక సందిగ్ధత ఏర్పరచుకోవడం, అంటే ఎక్కడ కూడా వారికి ఒక క్లారిటీ ఇవ్వకపోవడము. గతంలో మీరు చూసుకున్నట్లయితే తృతీయ ఫ్రంట్ ఏదైతే ఏర్పాటు చేయబోతున్నాము అన్న సందర్భంలో కేసీఆర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని సభలకు ఎంత దాన్ని చేశారనేది మనం ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. ఇదే కేసీఆర్ గారు మహారాష్ట్రలో మీటింగులు పెడితే జనం తండోపతండాలుగా రావడం, దాన్ని తట్టుకోలేనటువంటి కేంద్రము ప్రాంతీయ పార్టీలు ఎదిగితే రేపు భవిష్యత్తు మాకు అంధకారం అవుతుందని ఒక ఆలోచన విధానంతో ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తూ ఉంటే మాదికి ఉండండి, లేకపోతే మీకు మనుగడ సాధ్యం కాదు అన్న ఆలోచన విధంగా వారి యొక్క నిర్ణయాలు కనపడ్డాయి. దానితో చాలా పార్టీలు, చాలామంది భయపడ్డ వాళ్ళు, లేకపోతే స్వార్థం కోసం ఆలోచించిన కొన్ని పార్టీలు మాత్రము జత కట్టడం, అంటే ఇండియాదికి పోవడమా లేకపోతే ఇండియాదికి పోవడమా, ఇండియా కూటమి వైపు పోవడం, ఏదో ఒక కూడా ఇక్కడ ఉంటే ఈ గట్టు మీద ఉంటావా లేదంటే ఆ గట్టు మీద ఉంటావా అని చెప్పేసి ఏదో ఒక గట్టుకు చేరుకున్నారు. కానీ వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని సొంతంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము, మా మీద మాకు నమ్మకం ఉంది, మంచి అయినా చెడైనా మాదే అనే ఒక ఆలోచన విధానంతో లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. నిజంగా కూడా ప్రాంతీయ పార్టీలు వ్యక్తిగతంగా, అంటే అక్కడ సంబంధించినటువంటి సమస్యలు, ప్రజా సమస్యలు వారికే తెలుస్తాయి ప్రాంతీయంగా కనుక
వారి సమస్యలను పరిష్కరించాలంటే మళ్ళీ భిక్షాందేహి అని చెప్పి వారి దగ్గర అడుక్కోవడం ఏంటి, మనం పోవడం ఏంటి, కూటమిలలో మనం ఎందుకు కుంపటిగా తయారు కావాలి అనే ఒక ఆలోచనతో కుంపట్లు కట్టకుండా ఎక్కడికక్కడ స్వతహాగా అయినా సరే గెలిచినా ఓడినా స్వతహాగానే ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే గెలిచినా ఓడినా పర్వాలేదు కానీ సొంతంగా తనపైనే ఉంటాను ఒంటరిగా పోరాటం చేయడము అంటే అక్కడ జగన్ నిన్న ముఖ్యమంత్రి ఒక ఆరోపణ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఓట్లు బదలాయించారు, బహిరంగంగానే బీజేపీకి ఓట్లు వేయించారు అనేది. అదే అర్థం కాలేదు, చాలా సీరియస్గా ఫైట్ చేశారు. కేసీఆర్ గారు రోడ్ షోలు కూడా చాలా అద్భుతంగా ఎక్కడ విరామం తీసుకోకుండా వారు కొనసాగించారు. అయినా కూడా ఇటువంటి ఒక కామెంట్ ఆరోపణ ఇప్పుడు తన మీద వచ్చేటువంటి నిందని అవతల మీద బురద జల్లినట్లయితే తన మీద పడకుండా పక్కన మీద పడుతుంటే రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థతను కేసీఆర్ గారు చేయడం వలన మాకు ఇట్లా అయింది అని చెప్తున్నారు. కానీ నిజంగా కూడా మరి ఆ 8 సీట్లు కూడా అట్లనే గెలిచి ఉంటే మీకు ఆ 8 సీట్లు కూడా వచ్చేది కాదు కదా పరిస్థితి. నిజంగా చూసుకున్నట్లయితే అంటే 8 సీట్లు మీరు గెలిచిన కాడనేమో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేదు, గెలవని కాడ మాత్రమే పొత్తున్నట్టు. అంటే నిజంగా పొత్తు పెట్టుకుంటే అసలు ఈ రోజు మనకు వచ్చినటువంటి 39.5% ఏదైతే లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో వచ్చినప్పుడు ఇప్పుడు 41% మీకు పెరిగినప్పుడు మీరు ఎలా గెలవగలిగినారు? అంటే రిజల్ట్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండాలి కదా. బీఆర్ఎస్ పార్టీ 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో లేదు కదా, మిగతా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉంది కదా. అంటే అక్కడ ఎక్కడైతే పొత్తు లేదు ఇక్కడ మాత్రం గెలిచిన కాడ పొత్తు. అంటే తన మీద ఎక్కడ తన యొక్క సీటుకు ఇబ్బంది వస్తుందో, సీటుకు లేకపోతే ఏదైతే వీళ్ళు అందరూ కూడా మనల్ని టార్గెట్ చేస్తారన్న ఒక ఉద్దేశంతో వారు ముందుగానే కేసీఆర్ గారి మీద బురద జల్లాలా చేసిందని చెప్పి చెప్పడం. ఇట్లాంటి తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన కనపడుతుంది. పార్టీగా మీరు ఏం చెప్తారు నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి విమర్శకి? ఒకవేళ బీఆర్ఎస్ కు సంబంధించి బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోదలుచుకుంటే ఈ రాష్ట్రంలో 16 స్థానాలు బీజేపీ గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మొత్తం బీఆర్ఎస్కి పడ్డ ఓట్లన్నీ కూడా మీరు లెక్కేయండి, దాదాపు 38 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ రెండు మొన్న ఇది కేసీఆర్ ఎన్నిక కాదు, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి ఎన్నిక కాదు. మనం ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ రేపు లోక్సభలో ఉండాలి, విభజన అంశాలు కావచ్చు, తెలంగాణ అంశాలు కావచ్చు, గలమెత్తి ఉండాలి. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేసినటువంటి పార్టీలను మనకు చెప్పినా కూడా ప్రజలు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకపోవడం వల్ల ఇవాళ ఏమైపోయింది, ఆ రెండు పార్టీలకు విభజన జరిగి ఓట్లు అదే అంటే అంత సీరియస్గా చేసినా కూడా కేసీఆర్ గారు చాలా రోడ్ షోలలో అన్ని గంటలు అన్ని చేసినా కూడా మరి ఇటువంటి కామెంట్ ఎందుకు చేస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఓటమికి కారణాలు వెతుకునేటువంటి పనిలో పడ్డాడు. రెఫరెండం అని చెప్పిండు, 14 వస్తాయని చెప్పిండు, తీరా చూస్తే 8 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఈ వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి, ఎందుకంటే అధిష్టానం ఏదో రకరకాల ప్రశ్నలు అడుగుతుంది కదా, మీరు అక్కడనేమో 5,75,000తో గెలిచిండు, నువ్వు మహబూబ్నగర్లో 5,000తో పోయినావు అని చెప్పి ఆయనకి ఇప్పుడు మల్కాజ్గిరి ఆయన స్వంత సీటు పోయింది. ఇప్పుడు ఉదాహరణకి కరీంనగర్ సీటు తీసుకుందాం. కరీంనగర్లో జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి పోటీ చేస్తాడు, పోటీ చేస్తా అంటే ఆయన తీసుకుపోయి నిజామాబాద్ పెట్టారు. ఇక్కడికి తీసుకొచ్చి మహేందర్ రెడ్డిని చేవెళ్ళ చేస్తా అంటే ఆయన తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టారు. అంటే ఇవాళ బీజేపీని గెలిపించడానికి రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో మనం 2-3 నియోజకవర్గాల్లో చాలా స్పష్టంగా చూసినాం. భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండొక్కటై ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఎలిమినేట్ చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి 2-8 గెలుచుకున్నాయి. ఇది ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు, 0 వచ్చింది కదా, ఇక మీరు అయిపోయింది, పని అయిపోయింది అని చెప్పారు. ఆపు 2015-20లో లోక్సభలో కూడా 0 వచ్చినాయి. పోయిన 2 లోక్సభలో, ఈ 24 లోక్సభలో, 19 లోక్సభలో కూడా 19 లోక్సభలో 0 వస్తే 20లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆపు 70 స్థానాలకు 67 స్థానాలు గెలిచింది రాజేష్ గారు. అంటే ఈ లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికల్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీ ఇప్పుడు రేపు శాసనసభ ఎన్నికలు వస్తాయి, డెఫినెట్గా పోటీ బీఆర్ఎస్ ఒక ప్రధానమైనటువంటి పక్షంగా ఉంటుంది. ఇలా లోక్సభలో ఏమైపోయిందంటే ఆ ప్రధానమంత్రి కావాలా, ఈ ప్రధానమంత్రి కావాలనేటువంటి ప్రజలు ఆ కాంటెక్స్లో జరిగినటువంటి ఎన్నికలు, లోక్సభ కాంటెక్స్ట్ వేరు, స్థానిక కాంటెస్ట్ వేరు. కాబట్టి ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి, బీఆర్ఎస్ను బదనాం చేయడానికి, 2 ఒకటే అని చెప్పడానికి చేసేటువంటి విఫల ప్రయత్నం తప్ప అది ఇంకొకటి కాదు. సన్నాల సాగు పైన సర్కారు చేతులెత్తేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సన్నాలకి క్వింటాలకు పైన 500 బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాని గురించి ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ ప్రణాళిక కానీ రైతులకు చెప్పడం లేదు, పూర్తిగా దాన్ని విస్మరించింది అనేటువంటి వార్త కూడా మనకు కనిపిస్తుంది. సో ఎలక్షన్స్ రాజకీయాలు కాదు, ముందుగా రైతులు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది రైతాంగం నుంచి వస్తున్నటువంటి మాట. ఎస్ దేవిప్రసాద్ గారు, బోనస్ భారం తగ్గించుకునేందుకు ఒక భారీ ప్లాన్ ప్రభుత్వం వేసిందని, ఇంత తక్కువ సాగు చేస్తే అంత మంచిదనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టుగా, అందుకోసమనే రైతులకు ఎటువంటి దిశానిర్దేశం కానీ ప్రణాళిక కానీ
దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వట్లేదు అన్నటువంటి ఒక విమర్శ కనిపిస్తోంది. అంటే ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు, కానీ అంటే నేను ఏమి ఇవ్వకుండా నాకు ఓటేసారు కాబట్టి ఇయ్యను అని అంటాడా, లేకుంటే ఇచ్చిన హామీల అమలు కోసం ఏమైనా ముందుకు పోతాడో మనం చూడాలి. ఈ ఎన్నికలు అయిపోయినాయి, పరిపాలన మీద కేంద్రీకరించాలి. మొదలు ఇలా 2 పంటలకి బోనస్ ఎగ్గొట్టిండు. సన్నాలకే బోనస్ ఇస్తామని ఎన్నడూ చెప్పలేదు రాజేష్ గారు. వడ్లకు మేము ధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు, ఇంకా 5-6 పంటలకు కూడా ఇస్తామన్నారు. తర్వాత క్రమంలో వీళ్ళు ఏం చేశారు, దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కండిషన్ అప్లై అని చెప్పి సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పారు. సన్నాలకు బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు సన్నాలకు సంబంధించినటువంటి సాగును ప్రోత్సహించాలనుకుంటే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇవ్వచ్చు. ఇలా సన్నాలకు మార్కెట్లో మంచి రేటు ఉంది. ఇలా దొడ్డు వడ్లకు సంబంధించి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అన్నిటికీ ఇస్తామని చెప్పి ఇలా ఎగ్గొట్టే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. తర్వాత 20% కూడా ఇవాళ సన్నాలు పండించరు. తెలంగాణలో అందరికీ తెలుసున్నటువంటి అంశమే. కాబట్టి ఇస్తా అన్నటువంటి వాటిని 20% కుదించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 90 లక్షల మంది రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి విద్యుత్తుకు ఉచితం అని చెప్పిండు 200 యూనిట్ల వరకు. ఇవాళ 20 లక్షల మంది ఇళ్ళకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తర్వాత మూడవది, మీరు గ్యాస్ సిలిండర్కు సంబంధించి మేము 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ వాళ్ళకి ఎవరికి కూడా 500కు దొరికేటువంటి అవకాశం లేదు. ముందు పే చేయాలి, తర్వాత వచ్చే పని. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ఆగస్టు 15 అని మాట మార్చి చెప్పిండు. కాబట్టి ఇవాళ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. మీరు 6 హామీల మీద 100 రోజుల్లో చేస్తామన్న 13కి ఇవాళ 6 నెలలు గడిచిపోతూ ఉంది. మిగతాయి కూడా ఇవాళ షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం ఇవాళ ప్రతి గ్రామంలో వేచి చూస్తూ ఉన్నారు. మీరు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. 1000 పెళ్ళిళ్ళైనా ఎవరికి కూడా ఒక తులం బంగారం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము పార్టీ పక్షాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అమల్లో జాప్యం అయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా కార్యక్షేత్రంలో ప్రజల పక్షం ఉండి ప్రజలతో నిలిచి ప్రజా పోరాటాలకు కూడా మేము సిద్ధం కావడానికి ఉంటుంది. మీరు ఇవాళ తప్పించుకొని ఎన్నికల్లో మాకు మ్యాండేట్ వచ్చింది, ఎన్నికల్లో గెలిచినాం, మాకు ఓట్లు వేసారు కాబట్టి మీరు అడగొద్దని మా నోరు మోయించేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ప్రజలు జవాబు చెప్తారు. ఈ ఎన్నిక అనేటువంటిది అనేక రకాల ఈక్వేషన్స్ కేటీఆర్ గారు పార్టీ శ్రేణులకు సందేశం కూడా పంపించారు. మళ్ళీ తిరిగి ఫీనిక్స్ పక్షిలా మేము లేస్తాం, మళ్ళీ బలం పుంజుకుంటాం, ఖచ్చితంగా ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకొస్తాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరింపజేస్తాం. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్భవించినటువంటి పార్టీ. ఆ తర్వాత క్రమంలో రాష్ట్ర రాజకీయాల కోసం రాజకీయ పార్టీగా మారినటువంటి పార్టీ. కాబట్టి అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి పార్టీ, అనేక ఒడిదొడుకులు చూసినటువంటి పార్టీ, అనేక నష్టాలను విజయాలను చవిచూసినటువంటి పార్టీ. తెలంగాణ రాదు అన్నటువంటి సమాజానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసి తెలంగాణ జెండా ఎగరేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయేటువంటి పోరాటాలు కావచ్చు, ప్రజల పక్షం నిలిచేటువంటి సన్నివేశాలు కావచ్చు, తెలంగాణ ప్రజలకు పక్షం ఉండేదే బీఆర్ఎస్ పార్టీ. రేపు విభజన అంశాలు ఉన్నాయి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక మారుస్తామని చెప్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా సరైనటువంటి రీతిలో ప్రజల పక్షం ఉంటాం. రైట్. జంగయ్య గారు, రాజకీయ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ వైపు సాగుతున్నా కూడా సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు రైతులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా సమాచారం అందించాలి. బట్ పూర్తిగా సన్నాల సాగు పైన రైతులకు ఎటువంటి దిశానిర్దేశం లేదు, ఒక స్పష్టమైన ప్రణాళిక చెప్పట్లేరు అనేది ఒక విమర్శ వ్యక్తమవుతుంది. దాంతోపాటుగా ఎన్నికలు కంప్లీట్ అయినాయి కాబట్టి ఇవాళ మధ్యాహ్నం కల్లా అది కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల రిజల్ట్ కూడా రాబోతుంది. ఇక పూర్తి స్థాయి పాలన పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది? దాదాపు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ధోరణి ఏ విధంగా ఉందంటే, ఓడ దాటేంతసేపు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య అన్నట్టు ఎలక్షన్లకు ముందు మాత్రము ఏదైతే తను ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలని ప్రచారం చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటి గురించి ఆలోచన విధానం కాదు కదా, ఎక్కడ కూడా దాని గురించి డిస్కషన్ లేదు. అదేవిధంగా రేపు రాబోయేటువంటి ఆగస్టు ఏదైతే రుణమాఫీ అని పెట్టారో అప్పటి వరకు గడువు ముందుకు జరుపుతూ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఆగస్టులో అని అనౌన్స్ చేస్తున్నారో అవి అయిపోయేంత వరకు కూడా వారు మాట మార్చుకుంటూ జనాలని ఒక ఆశల పల్లకిలో ఊరేగిస్తూ లబ్ధి పొందాలి, ఎక్కడ కూడా అధికారాన్ని కోల్పోవద్దు, ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఒక ఆలోచన విధానంతోనే వారు పోతున్నారు. కానీ ప్రజల ఎజెండా ఏంది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంది, మేము దాన్ని ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతాను అని చెప్పేసి ఎక్కడ కూడా చేయలేదు.
సన్నొడ్లు అని చెప్పేసి ఇంతకుముందు ఏదైతే 500 రూపాయలు బోనస్ అని చెప్పారు, మేనిఫెస్టోలో మాత్రం అలాంటిది పెట్టకుండా ఈరోజు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని తప్పించుకొని తిరగడానికి సన్నొడ్లు అని చెప్పి ఒక సందర్భం తీసుకొచ్చినటువంటి సిచ్యువేషనే తప్ప ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఏ ఒక్క మంత్రి కూడా బాధ్యతాయుతంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటారా అంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మంత్రి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట, ఒక్కొక్క సభలో ఒక్కొక్క మాటలు మాట్లాడడం, అంటే మాటలు మారుస్తూ కాలం గడపాలి, ఎక్కడికక్కడ కూడా వారికి చెప్పింది మాత్రం ఏదో ప్రజల్లో అప్పుడప్పుడు చప్పట్లు కొట్టించుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు నిజంగా కూడా చేసేటువంటి విశ్వాసం ఉన్నట్లయితే 6 నెలల కాల వ్యవధి అయినప్పటికీ ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఇచ్చినటువంటి హామీలలో ఎక్కడ కూడా 5 to 10% కూడా స్టార్ట్ చేసినటువంటి కూడా కనపడట్లేదు. ఉచిత ప్రయాణం చేసినటువంటి సందర్భాల్లో ఆటో వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఏ ఆటో డ్రైవర్లు ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద ఆటోను తగలబెట్టుకొని హత్యా ప్రయత్నం చేస్తే కూడా వారి సందర్భం చూసుకొని మేము ఆటో వాళ్ళకు మేము ఆదుకుంటామని చెప్పారు. కానీ ఈరోజు 4 లక్షల కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వారికి కూడా ఏనాడు కూడా పట్టించుకున్న పాపన ఓట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏ సామాజిక వర్గాన్ని కానీ ఏ వర్గాన్ని, రైతులు కానీ ఉద్యోగులు కానీ మహిళలు కానీ అదేవిధంగా వికలాంగులైనప్పటికీ కూడా వారికి వికలాంగులకు పెన్షన్ రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులకు పెన్షన్ రాక ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఎట్లాగో కాలం సపోర్ట్ చేయట్లేదు. కనీసం ప్రభుత్వం అన్నా ఆదుకుంటుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి రైతులకు అడియాసగానే మిగులుతుంది తప్ప ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలు కానీ పద్ధతులు కానీ రాజకీయం కోసం తప్ప రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. కానీ నిజంగా రైతే రాజు అని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో కనీసం 10% ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నెరవేర్చే విధంగా బీఆర్ఎస్ మళ్ళీ మేము యాక్టివ్ అవుతున్నది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. సో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉండబోతోంది? ఇక బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారికి 2001 నుంచి కాదు 99 అని మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, ప్రజలకు ఎక్కడ తెలంగాణలో సాధించడం ఆత్మాభిమానమే కాదు వారి యొక్క ఆత్మగౌరవంతో పాటు వారిని నేను ఉన్నతమైన ఆర్థిక స్థితిలో కూడా చూడాలి అని చెప్పేసి ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా కానీ రైతులు రాజుగా ఉండాలి, ఎందుకంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి హేళన మాటలను ఆయన సీరియస్గా తీసుకొని ఈరోజు తెలంగాణలో మేము తెలంగాణ బిడ్డలమని చెప్పుకునే స్థాయికి కాలరెగరేసుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి యొక్క మాట ఇస్తే తప్పరు అనే ఒక ఆలోచన విధానంతో తెలుసు. నిజంగా రేపు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక తెలంగాణ ప్రజలు వెన్నంటి ఉంటారు అని చెప్పి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. కంక్లూడింగ్ డెఫినెట్గా రాజేష్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే 2014 కంటే ఉన్నటువంటి ముందు స్థితి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విద్యుత్ ఇవ్వకపోవడం, నీటి వనరులకు సంబంధించినటువంటి సరైన శ్రద్ధ పెట్టలేకపోవడం, సంక్షేమం ఆగిపోవడం, ఇవన్నీ కూడా చేసేందంటే కేసీఆర్ ఆన వల్లనే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల నుంచి తుడిచేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి దానిలో అనేక మార్పులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అనేటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మా ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పనులు చేయాలని మేము రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ఇచ్చినాం. కానీ గత ప్రభుత్వం వికాసం అంతా కూడా విధ్వంసం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. డెఫినెట్గా వీటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోతాము. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అవసరమైనటువంటి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాము. ప్రతి దాన్ని నిలదీసేటువంటి ఒక ప్రజల పక్షం ఉంటాము. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి బాధ్యత ప్రజలు ఇచ్చారు. 38 స్థానాలతో ఇవాళ గౌరవ ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రతిపక్షం బాధ్యత ఏంది? పాలకపక్షం చేసినటువంటి ప్రతి తప్పును ఎత్తి చూపి ప్రజల్లో నిలదీయడం, తద్వారా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయడం అనేటువంటిది ఇలా బీఆర్ఎస్ లక్ష్యంగా ఉంటుంది. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గతంలో కంటే కూడా మెరుగైనటువంటి ఉత్తేజంతో ఉత్సాహంతో పనిచేస్తుంది. ఈ సీట్లు ఓట్లు అనేటువంటివి ఇవి తాత్కాలికం. మా కేటీఆర్ గారు చెప్పినట్టు మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ మేము వస్తామనడానికి అనేక ప్రాతిపదికలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. డెఫినెట్గా ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, చేస్తాం. పార్టీకి ఉండేటువంటి లోపాలని ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం. ప్రజల్లోకి మరింత ప్రతిపక్షంలో ఉండడం అనేటువంటిది ఒక అవకాశం. ఇది డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉండడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మళ్ళీ ఒకసారి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని ఆకాంక్షలు, అన్ని సమస్యలు అవగాహన చేసుకొని అవగాహనకు సంబంధించినటువంటి విషయాన్ని ఆచరణలోకి తీసుకుపోయి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఎదగడానికి డెఫినెట్గా ఈ 5 ఏళ్ళు కృషి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.